హాయ్ బంగారమ్స్. ఎలుకలు ఇంట్లో కనిపించడం చిన్న సమస్యలా అనిపిస్తుంది కానీ వాటి వల్ల చాలా నష్టాలు, ఆహార పదార్థాలను కొరికి పాడు చేయడం మాత్రమే కాకుండా వాటిపై బ్యాక్టీరియా మరియు క్రిములను వ్యాపింపజేసే ప్రమాదం కూడా ఉంటుంది. ఎలుకలు విద్యుత్ వైర్లను కొరికి షార్ట్ సర్క్యూటు అన్ని ప్రమాదాలకు కారణం కావచ్చు. అలాగే బట్టలు, పుస్తకాలు, చెక్క వస్తువులను అన్నిటినీ పాడు చేస్తాయండి. తమరైల్లో చూపించినట్లుగా ఒక్క టమాటాతో ఎలుకల్ని ఎలా పరిగెత్తించవచ్చో లాస్ట్ వరకు చూడండి. అది హోమ్ రెమెడీ టిప్ మీకు చూపిస్తాను. అలాగే చిన్న చిన్న టిప్పులు మీకోసం చెప్తానండి. మీకు ఏది అవకాశం ఉంటే అది చేసుకోండి. ముఖ్యంగా ఎలుకలకి పొగాకంటే అస్సలు పడదండి. పొగాకు తీసుకువచ్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఎలుకలు ఎక్కడైతే తిరుగుతున్నాయో అక్కడ పెట్టారనుకోండి, ఆ వాసనకి అవి పారిపోతాయండి. మీకు పొగాకు దొరకకపోతే బీడీలైనా చుట్టలైనా సరే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టండి. ఆ వాసనకి అవి మీ ఇంటి దరిదాపులకు రాకుండా పారిపోతాయండి. అలాగే పొలాల గట్ల మీద పెంచుతారు కదండి ఈ జిల్లేడు మొక్క ఒక కొమ్మ తీసుకువచ్చి ఆకులు తుంపేసి ఎలుకలు ఎక్కడైతే తిరుగుతున్నాయో అక్కడ ఒక్క ఆకు చొప్పున పెట్టండి. ఆ వాసనకి అవి పారిపోతాయండి. కానీ చిన్నపిల్లలు ఉండేవాళ్ళు మాత్రం ఈ రెమెడీ యూజ్ చేయకండి, అవి చాలా విషపూరితం. అలాగే ఇవి వావిలాకులండి. వీటిని కూడా పొలాల గట్ల మీద పెంచుతారండి ఎలుకల బాధ తప్పించుకోవడానికి. వీటికి ఎన్నో మెడిసినల్ వాల్యూస్ కూడా ఉంటాయండి. ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. మా చిన్నప్పుడు ధాన్యపు గాదుల కింద ఎలుకల బాధ భరించలేక ఇలా కట్టలుగా చేసి పెట్టేవారు. ఆ ఆకుల వాసన కూడా వాటికి గిట్టవండి, పారిపోతాయి. అలాగే మన ఇంట్లో లవంగాలు ఉంటాయి కదండి, లవంగాల వాసన కూడా వాటికి అస్సలు పడదండి. 4-5 లవంగాలు తీసుకొని చిన్న మూటలుగా కట్టి ఎలుకలు ఎక్కడైతే తిరుగుతున్నాయో అక్కడ పెట్టారనుకోండి, ఆ వాసనకి అవి పారిపోతాయి. అలాగే వెల్లుల్లి వాసన కూడా అస్సలు గిట్టవండి వాటికి. వెల్లుల్లి రెబ్బలు తీసుకొని కొద్దిగా దంచి అందులో వేడి నీళ్ళు పోసి ఒక 5 నిమిషాలు ఉంచి వడకట్టుకొని ఒక స్ప్రే బాటిల్లో వేసుకొని వంట అంతా అయిపోయిన తర్వాత శుభ్రం చేసుకొని ఎలుకలు ఎక్కడైతే తిరుగుతున్నాయో అక్కడ వీటితో స్ప్రే చేశారనుకోండి, ఎలుకలు ఆ వాసనకి పారిపోతాయండి. ఇప్పుడు మన టమాటా ఛాలెంజ్ చూద్దాం పదండి. ఒక్క టమాటాతో ఇలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్ అయితే మాత్రం. నేనైతే ఇదే చేస్తానండి. ఏ హాని ఉండదు, చక్కగా పారిపోతాయండి ఇవి. వాటికి టమాటాలంటే చాలా ఇష్టమండి. అలాగే పంచదార అంటే కూడా వాటికి చాలా ఇష్టం. ఆ పంచదార వాసనకి అవి దగ్గరికి వస్తాయండి. కారం అంటే వాటికి అస్సలు గిట్టదండి. మనం కారం ఒక స్పూన్ వేసుకోవాలండి. టమాటాని సగానికి కట్ చేశాక ఫుల్గా కారాన్ని ఒక స్పూను వాటికి పట్టించాలండి. ఆ కారం వాటికి నోటికి తగిలితే మంట పుట్టేసి పారిపోయి, ఎలుకలు చాలా తెలివైనవండి. ఈ ఇంట్లో మనకి నచ్చనివేవో ఉన్నాయి అని పారిపోతాయండి. అలాగా మీరు ఎలుకల ఉధృతి బట్టి ఎప్పుడు పడితే అప్పుడు ఇలా చేశారనుకోండి, ఏముందండి, ఒక 2-3 టమాటాలు అంతే కదండి, చక్కగా అవి పారిపోతాయండి. ఇలాగా సగానికి కట్ చేశాక ఘాటైన మిర్చి పౌడర్ వేసి ఇదిగోండి ఇలా పంచదార వాటిపైన ఒక స్పూను పడుతుందండి. ఒక్కొక్క చెక్క మీద అలాగా పట్టించేయాలన్నమాట. అవి పంచదార తినడానికి వచ్చి వాటికి ఈ కారం నోటికి తగిలి పిచ్చెక్కిపోతాయండి, పారిపోతాయి. ఈ ఇంట్లో మనం తినే వస్తువు దొరకదు అని మళ్ళీ అవి మన ఇంటికి రావడానికి ఆలోచిస్తాయి అన్నమాట. మనం ఎంతో డబ్బు ఖర్చు పెట్టి రేట్ కిల్లర్స్ కొన్నా అవి తినగానే ఏదో మూల వెళ్ళి చచ్చిపోతాయండి. అవి ఎక్కడ చచ్చిపోయాయో తెలియదు. దుర్వాసనతో మనం ఇంకా భరించలేమండి. అలాగే వంటగది మనకి పని అయిపోగానే మొత్తం నీట్గా చేసేసి ఫుడ్ పార్టికల్స్ అవి ఉంటే దూరంగా పెట్టేయడమో లేదంటే వాటి మీద మూతలు పెట్టేయడమో చెయ్యాలండి. మన వంటగదే వాటికి సామ్రాజ్యం అండి. వంటగది నీట్గా లేకపోతే ఎలుకల్ని మరి ఎవ్వరూ ఆపలేము. అలాగే ఏవైనా పైప్స్కి ఏవైనా లీకేజీలు ఉన్నా లేదంటే హోల్స్ ఉన్నా వాటిని అన్నిటినీ కవర్ చేయాలండి. ముఖ్యంగా మన ఇల్లు నీట్నెస్సేనండి. మనం నీట్గా లేకపోతే వాటికి మన ఇల్లు ఒక పెద్ద కింగ్డమ్ అన్నమాట. వంటగది పనంతా అయిపోయిన తర్వాత ఇలా 2 చెక్కలు చేశాను కదండి. మీకు ఎక్కడ ఎలుకలు తిరుగుతున్నాయి అనిపిస్తుందో ముఖ్యంగా వంటగది గట్టు మీద పెట్టానండి నేను. వంటగది గట్టు మీద, తర్వాత ఏవైనా షెల్ఫ్లు ఉంటాయి కదండి, ఆ షెల్ఫ్ల కింద పెట్టామనుకోండి, అవి తినేసి నోరు మండిపోయి పారిపోతాయి అన్నమాట. తర్వాత బాత్రూము డోర్స్ అవి క్లోజ్ చేయండి. నీళ్లు తగలకుండా చూసుకోండి. సింకులో నీళ్ళు లేకుండా క్లీన్గా చూసుకోండి. ఎందుకంటే నీరు
నీరు తాగితే వాటి నోరు మంట తగ్గిపోతుంది కదండీ! అందుకని నీరు మాత్రం తగలకుండా చూసుకోండి. రాత్రి పడుకునే ముందు పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అవి తీసేసి పడేయండి. అలాగే మళ్ళీ మీకు ఎలుకలు ఎప్పుడైనా ఉన్నాయనిపిస్తే ఈ రెమెడీ చేసుకోండి. మీరే చెప్తారు ఎలుకలన్నీ పారిపోయాయి అని. ఏంటి మరి నచ్చాయా నా టిప్స్? ఇందులో మీకు ఏవేవి నచ్చాయో టిప్స్ చెప్పండి. చూడండి ఎలుకలు ఎలా పారిపోతున్నాయో. బాయ్ బంగారామ్స్.